ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అలంపూర్లో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్కు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ అన్నారు. అబద్ధాల కాంగ్రెస్ను ప్రజలు మరోసారి నమ్మే పరిస్థితి లేదని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి కానీ దేశానికి కానీ చేసిందేమీ లేదని కేటీఆర్ అన్నారు. పార్లమెంట్ సీట్లు కనుక గెలిస్తే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో రాజకీయంగా చాలా మార్పులు వస్తాయి. తప్పకుండా మీ కలలు నెరవేర్తాయని మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళ ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. నాకంటే బాగా మీకే తెలుసు. గ్రామాల్లో కోపంగా ఉన్నారు, రైతులు కోపంగా ఉన్నారు. రైతు బంధు రాలేదు, రైతు భరోసా అన్నారు, భరోసా దిక్కులేదు. అదే మాదిరిగా రుణమాఫీ జరగలేదు. మరి అదే మాదిరిగా ఈ రోజు వరకు, ఈ నిమిషం వరకు మరి ఎప్పుడు ధాన్యం కొనుగోలు జరుగుతుందో కూడా ఇప్పటి వరకు తెలియదు. ఇది పరిస్థితి. కాంగ్రెస్ మీద భ్రమలు 100 రోజుల్లోనే పోయినాయి. ఇక మరొక పార్టీ బీజేపీ, భారతీయ జనతా పార్టీ. ఈ మధ్యన వాళ్ళు కొంత అక్కడ ఇక్కడ ఎగురుతా ఉన్నారు, దుంకుతా ఉన్నారు. ఏమయ్యా 10 ఏళ్ళు మోడీ గారు ఏం చేసినారు అంటే చెప్పనికే ఏం లేదు. తెలంగాణకి ఏం చేసినాడో చెప్పమంటే ఎవడు చెప్పడు. పోనీ భారతదేశానికి ఏం చేసినారో చెప్పండి అంటే చెప్పరు. పోనీ మా నాగర్ కర్నూలు పార్లమెంట్లో మా అలంపూర్ తాలూకాకి ఏం చేసినారు, మా గద్వాలకు ఏం చేసినారంటే చెప్పనికే ఏం లేదు. అందుకే ఒకటే ఒక స్లోగన్ వాళ్ళది, జై శ్రీరామ్. ఏమనంటే జై శ్రీరామ్.